బెజవాడ ఈవో అర్చకుల వివాదం కొలిక్కొచ్చింది. అర్చకులే ఈవో నరసింగరావుతో సమావేశమై రాజీ మార్గాన్ని ఎంచుకున్నారు. రాజీ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు అర్చకుల బృందం హైదరాబాద్ కు వెళ్తున్నారు. తోటి అర్చకుడు ఆసుపత్రి పాలయ్యాడన్న ఆవేదనతోనే తాము ఆందోళనకు దిగామన్న అర్చకులు తమలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. దుర్గగుడిలో ఈవో అర్చకులకు మధ్య వివాదం సద్దుమణిగింది. ఈవో నరసింగరావును కొనసాగించినా తమకు అభ్యంతరం లేదంటున్నారు అర్చకులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ నడుదాం. హరీష్, ఈవో తీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన అర్చకులు ఇప్పుడు రాజీకి రావడంలో కారణాలేంటి? దుర్గగుడిలో ఈవో అర్చకులకు మధ్య వివాదం సద్దుమణిగింది. ఈవో నరసింగరావును కొనసాగించినా తమకు అభ్యంతరం లేదంటున్నారు అర్చకులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ నడుదాం. హరీష్, ఈవో తీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన అర్చకులు ఇప్పుడు రాజీకి రావడంలో కారణం ఏంటి? రాష్ట్ర స్థాయిలో ఈ వ్యవహారం తీవ్ర చర్చలను సృష్టించింది. ఈవోకి అదేవిధంగా అర్చకులకి మధ్య వివాదం తారాస్థాయికి చేరిందన్నటువంటి వ్యవహారంలో దేవాదాయ స్థాయికి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారిని చంద్ర కుమార్ ని విచారణ అధికారిగా నియమించారు. అయితే ఈ అర్చకులు జరిగిన సంఘటనని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం, ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే ఆందోళన చేయడం, అది కూడా దుర్గగుడి వంటి ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల్లో నేరుగా అర్చకులు ఆందోళన చేయడం, పూజలు చేసేవాళ్ళు విధులు బహిష్కరించి అక్కడ కూర్చొని ఆందోళన చేయడం మీద మాత్రం దేవాదాయ శాఖతో పాటు ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ కావడంతో అర్చకులు కొంత మీమాంస పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే అర్చకులకు ఒక అడుగు వెనక్కి వేయాల్సినటువంటి పరిస్థితి. ముందస్తుగా ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు కానీ సమాచారం తెలియకుండా కేవలం అర్చకులే తమంతకు తాముగా నిర్ణయాలు తీసుకొని బినామీ అర్చకుల్ని కంట్రోల్ చేస్తున్నారన్న ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఆందోళన దిగడం మీద మాత్రం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ప్రాథమిక నివేదిక బినామీ అర్చకులకు సంబంధించినటువంటి వ్యవహారం భాగవతం బయటపడటంతో అర్చకులు వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత శాఖపరంగా తీసుకున్నటువంటి చర్యలు కూడా ఏవో చర్యలు తీసుకున్నారో అర్చకులకు సంబంధించి అసలు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులు ఇందులో కూర్చోవడం మీద మాత్రం విధులకు హాజరవడం మీద మాత్రం విమర్శలు సాగించింది. దీంతో అర్చకులు వెనక దక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రైట్ హరీష్. వాదం అనేది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది మాలో ఒక అర్చకుడికి. ఆ రోజు పాపాల మీద ధర్నా చేసాము. కామన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే ఈవో గారిని సెలవు మీద పంపించి ఆజాద్ గారిని వేశారు. ఆజాద్ గారిని కాకుండా ఈ ప్లేస్లో ఎవరిని వేసినా కూడా మళ్ళీ ఈ నరసింహరావు గారిని వేసినా కూడా మా అర్చకులు అందరం పనిచేస్తానికి మేము సుముఖతంగానే ఉన్నాం. మాకు ఎటువంటి రాగద్వేషాలు లేవు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరిగింది తప్ప వేరే ఆయన మీద కానీ లేకపోతే ఇప్పుడున్న ఆయన మీద కానీ ప్రభుత్వం ఎవరిని పంపించినా సరే వాళ్ళ దగ్గర పనిచేస్తానికి మా అర్చకులు అందరూ సుముఖతంగానే ఉన్నాం. ఎందుకంటే మెయిన్ ఏంటంటే గుడి పవిత్రత అనేది ఉండాలండి. ముందు టెంపుల్ దాని యొక్క ఉన్నది దాని ఇది పరిస్థితి అనేది ఎవరైనా కాపాడాలి. ఇప్పుడు దాన్ని మనం బ్రేక్ చేసుకుంటూ పోకుండా చక్కగా ఆధ్యాత్మిక వాతావరణం అలా పెంపొందిస్తూ అలా ఉండటం వల్ల మేము ఆ విధంగా జరగాల్సి వచ్చింది. సరే అప్పుడు జరిగింది. దానివల్ల గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చారు, ఆజాద్ గారిని తీసుకొచ్చింది. నెక్స్ట్ తర్వాత అయినా కూడా ఇన్ కేస్ ఇద్దరు గవర్నమెంట్ అనేది దానికి ఉన్నది రైట్ మనమేం కాదనుకుంటుంది. రేపు నర్సింగ్ గారు వచ్చినా కూడా మేమే వర్క్ చేస్తాం అక్కడ. ఎందుకంటే వాళ్ళు పలానా ఎంప్లాయీ దగ్గర మేము వర్క్ చేయాలనేది వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయడం లేదు. కానీ అప్పుడు అలా జరగటం వల్ల మేము అలా చేసాము. దానివల్ల ఎందుకంటే అప్పుడు హ్యూమన్ బీయింగ్ అనేది మనం ఇంటరాక్ట్ అయ్యాము, అలా జరిగిందండి. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా ఇది జరగబట్టి ఇప్పుడు కూడా ఎవరి దగ్గర మేము పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నామండి.